హాయ్ ఫ్రెండ్స్, నేనంటే మీ దాసరే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరు క్యాడ్బరీ చాక్లెట్లు తింటున్నారా? కిట్కట్లు తింటున్నారా? డైరీ మిల్క్లు తింటున్నారా? మరి అక్కడే ఉందండి విషయం. ఇంతకీ చాక్లెట్ల గురించి అడుగుతున్నాడు ఏంట్రా? తింటున్నారా అంటే ఏంట్రా? తినకంటే ఎవరు ఉంటారు? చాక్లెట్ అన్నాక అందరూ తింటారు. కానీ ఆ చాక్లెట్ ఎలా తయారవుద్ది, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అది ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నాతో పాటు రండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మురుగుపోయి కుళ్ళు కొంపు వచ్చేస్తుంది. ఇక్కడ బేభత్సమైన కుళ్ళు కొంపు వాసన. మజ్జిగ పులిసిపోయి వారం రోజులు పులిసిపోతే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. దీని మీద ఈగలు కూడా చూడండి, పుష్కలంగా ఈగలు గిరగర తిరుగుతున్నాయి చూడండి. మరి ఇది నిజంగాను ఈ విధంగా పులసబెట్టిన తర్వాత వీటిని ఆరబెట్టి వీటి మీద తొక్క తీసి ఎండబెట్టి మనకి చాక్లెట్గా పౌడర్ తయారై వస్తుంది అనుకుని విషయం మీకు తెలిస్తే కనుక అమ్మో చాక్లెట్ జోలికి వెళ్ళరు. కానీ చాక్లెట్ పౌడర్కి ముందు ఇది రా మెటీరియల్ అన్నమాట. ఈ రా మెటీరియల్తో ఆరబెట్టేసి వీటి మీద ఈ చూడండి పొర ఉంటుంది అన్నమాట. ఈ పొర అంతా కూడాను మురిగిపోద్ది. బాగా పులసబెట్టేసిన తర్వాత ఈ పొర తీసేసి ఎండబెట్టి దాన్ని పౌడర్గా తయారు చేసి మీకు చేస్తారు. ఇదిగోండి ఈ విధంగా ఎండబెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం డ్రై అయిందన్నమాట. బాబాయ్ గారు నమస్కారం అండి. ఏంటి అసలు నాకు అర్థం కాదా, ఏంటి కోకోకాయలా? కోకోకాయలు ఏంటి, ఏం తయారవుతాయి దీంట్లో? బాగుంది మిఠాయి చాక్లెట్లునా? ఇదేంటి, ఇది సీతాఫలంలా ఉంది. బాగా చల్లగా ఉన్నాయండి. ఇప్పుడు ఇది తింటారా? తినొచ్చు అంటారా? ఏదో ఒకసారి కోసి చూపించండి నాకు. బాబాయ్ అదేదో దేవుడా మంచిది తీయండి బాబా. అబ్బో థ్యాంక్ యూ. చేయాలంటే మట్టి సర్లే, ఏదో చేయలే, తుడుచుకు తినేద్దాం. చాక్లెట్ ఇచ్చంటారా? తినొచ్చామా, ఏం కాదు కదా. చాలా బాగుందండి, సీతాఫలంలా ఉంది. బాబాయ్ మరేంటి దీని కథ? చాక్లెట్లకి వెళ్తా? రేట్ ఎంత ఉంటుంది పౌడర్? ఈ కేజీ ఎలాగిస్తారు? అబ్బా 500 ఎంత చీకినా కూడా టేస్ట్ అలా ఓట్లాగా వస్తుంది. కొత్త చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. మరి ఇవన్నీ కోకోకాయలు అన్ని డబ్బులే, బత్తాలు అంటే పోతారు అనమాట. కేజీకి 100 200 కూలి అవుతుంది అంటండి. మరి రైతు ఇంకేం మిగిలితే రైతుకు వచ్చేది 100. పోతాను ఈ రాశి అంతా చూసినాను. 2-10 ఎకరాలు కొనేసి శుభ్రంగా తోటెట్టేద్దాం అనుకున్నాను. ఈయన చెప్పే దగ్గర 100 మిగిలితేటండి కూలి. సర్లే కానీ ఇప్పుడు మరి ఎవరు కొనుక్కెళ్తారు మీ దగ్గర? ఎక్కడి నుంచి? బయట నుంచి వస్తారా? ఓహో, వాళ్ళే వచ్చి కొనుక్కుపోతారా? ఎక్కడ? హైదరాబాద్, విజయవాడ సైడ్ నుంచా? ఓహో, చూసారండి, ఇది కమర్షియల్ పంట అన్నమాట. బాగా వాల్యుబుల్ పంట, అధికంగా డబ్బులు వచ్చే పంట. ఏమండే మరి బ్రోకర్లు మీడియేటర్లు అన్నమాట. దీనికి కూడా మీడియేటర్లు అండి. ఎవరి దగ్గర క్యాష్ ఉంటాడు ముందుగా సంవత్సరంలో డిమాండ్ అవుతుందని చెప్పేసి ముందుగా కొనేసి బస్తాలు స్టాక్ ఇట్టేసుకుంటారు. చోట స్టాక్ ఇట్టేసుకుని రేట్ వచ్చినప్పుడు ధనం తీసి పడేస్తూ ఉంటారు. చాలా డిమాండ్ ఉందండి. మన రాష్ట్రంలోనే కాదు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, బయట ఇతర కంట్రీల్లో కూడా కోకోకు మంచి డిమాండ్ ఉంది. ఇది కొబ్బరి తోటలో అంతర పంటగా పండిస్తారన్నమాట. కాకపోతే కోతులు పెడుతుంటుంది. కోతులు తింటే తప్ప ఇంకేమి తినవు. మనుషులు కూడా కోతుల మాదిరిగానే తింటూ ఉంటారు, చిలకొట్ల మాదిరిగా. ఇంకెవరు తినరు. కాకపోతే ఎక్కడైనా వైరస్ వస్తే మాత్రం తోటలు పోతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే అటువంటిది ఏమీ లేదు, దేవుడు పుణ్యం అని చెప్పేసి కొబ్బరి తోటలో పండిస్తున్న రైతులకు అంతర పంటగా ఇది చాలా చక్కగా ఉంది. ఈ మధ్యకాలంలో ఒకటి పామాయిల్ అయితే ఒకటి కోకో కొబ్బరి
చాలా ఎక్కువగా పండిస్తున్నారు అధికంగా మన రాష్ట్రాల్లో. మనది సూటబుల్ ల్యాండ్ అనమాట వీటికి. కనుక ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. మీ దాసరి.